హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివల్లి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం క్రిస్పీగా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవి మన ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి. వీటిని మనం చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మామూలుగా మనం కూరల్లో వాడే బంగాళదుంపనే వాడుతున్నానండి. కాకపోతే మనం ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే బంగాళదుంపని తీసుకోవాలండి. ఇలా పీల్ ఆఫ్ చేశాక వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేయడానికి సైడ్స్కి ఎక్స్ట్రాగా ఉన్న అన్ఈవెన్ పార్ట్స్ని లైట్గా కట్ చేయాలండి. ఇలా ఎక్స్ట్రాగా ఉండే కొంచెం పార్ట్స్ని కట్ చేయడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా ఈజీగా మంచి షేప్లో కట్ చేయొచ్చండి. నేను ఈ వీడియోలో సైడ్స్ కట్ చేయలేదండి, మీకు కావాలంటే సైడ్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నీ అడ్డంగా కట్ చేసుకోవాలండి. చూడండి, మనకి మరీ లావుగా ఉండకుండా అలాగే మరీ సన్నగా ఉండకుండా ఈ విధంగా కట్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా వీటన్నిటిని కట్ చేశాక ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడిగి తీసుకుందామండి. ఒక బౌల్లో నీళ్ళని తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి. మనకు ఆలు కడిగాక కూడా నీళ్ళు అనేవి తెల్లగా వచ్చేంత వరకు బాగా కడుక్కోవాలండి. సో నేను ఇక్కడ 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ ఆలు ముక్కలు అనేవి నల్లబడకుండా నీళ్ళలో వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి సగం కంటే నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి. ఇలా నిమ్మరసాన్ని వేయడం వలన మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసేటప్పుడు ఎక్కువ కలర్ మారకుండా బాగా క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఈ నిమ్మ దెబ్బను కూడా ఇందులోనే వేసి మరిగించండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటే 70-80% వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు వీటిని కింది నుంచి పైకి టర్న్ చేస్తూ ఉడికించుకోవాలండి. మనం అలాగే ఉడికిస్తే కింద ఎక్కువగా ఉడికిపోయి పైన అనేది పచ్చిగా ఉంటాయండి. కాబట్టి ఇలా మధ్యలో టర్న్ చేస్తూ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మొత్తానికి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉడికించి ఇలా జాలి గంటతో నీళ్లు లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ని మాత్రమే తీసుకోవాలండి. సింపుల్గా ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చేయడానికి ముందుగా ఈ ఉడికించిన వేడంతా తగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేయండి. మీకు ఇవి త్వరగా చల్లారాలంటే ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెడితే త్వరగా చల్లారిపోతాయండి. పూర్తిగా చల్లారిపోయాక వీటిని ఫ్రై చేసుకుందాం. మనం చేసుకునే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా క్రిస్పీగా రావాలంటే ఇందులోకి 2-3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలండి. వీటిని మనం ముందే ఉడికించుకొని తీసుకున్నాం కాబట్టి మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టు కాకుండా ఇలా స్లోగా మిక్స్ చేయండి.
అలాగే ఒకవేళ మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి తడి లేకుండా చూసుకొని కార్న్‌ఫ్లోర్ వేయకుండా ఫ్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. అంటే మీడియం కంటే కొంచెం ఎక్కువ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొని మరీ ఎక్కువసేపు కాకుండా కేవలం 1 నిమిషం పాటే ఫ్రై చేయండి. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసి తీసుకుంటే అంత క్రిస్పీగా రావండి. అందుకని వీటిని డబుల్ ఫ్రై చేసామంటే ఎక్కువసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయండి. కాబట్టి మనం ఫస్ట్ టైం ఫ్రై చేసేటప్పుడు ఇలా 1 నిమిషం లేదా 1 నిమిషం కంటే తక్కువగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా మళ్ళీ ప్లేట్లోకి వేడంతా చల్లారేంత వరకు ఇలా విడివిడిగా తీసుకోండి. ఇలా మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. మీకు త్వరగా చల్లారాలంటే ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టినా త్వరగా చల్లారిపోతాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ డబుల్ ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడి చేయాలండి. ఆయిల్ని బాగా వేడి చేసి మనం ముందుగా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని కొన్ని తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈసారి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని ఉడికించేటప్పుడు నిమ్మరసం వేసి ఉడికించాం కదండి, అందుకని వీటిని ఎంతసేపు ఫ్రై చేసినా నల్లబడవండి. కాబట్టి ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్లోకి మీరు కావాలంటే సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని అయినా తినేయవచ్చు. ఇక్కడ నేను కొంచెం చట్పటా టేస్ట్తో మసాలా ఫ్లేవర్ రావడానికి ఒక గిన్నెలోకి 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే మీకు కావాలంటే దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని లేదా గార్లిక్ పౌడర్ని అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేశాక ఫ్రెంచ్ ఫ్రైస్లోకి తీసుకొని టాస్ చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడూ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో ఇలా బంగాళదుంపలతో మంచి టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేయాలంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.